అందరికీ నమస్కారం. నేను గతంలో చాలాసార్లు చెప్పాను, ఒక తెలియగలవాడు తప్పు చేద్దామని డిసైడ్ అయితే వాడి వల్ల బలేదు అమాయకులు. వాడు జాగ్రత్తగానే ఉంటాడు. వాడు అనుకున్నది సాధించడం కోసం మీతో రెచ్చగొడతాడు. వాళ్ళు రెచ్చిపోతూ చేయాల్సిన కనుక చేస్తూ ఉన్నప్పుడు వీడు అనుకున్నట్టు జరిగితే ఓకే, అదర్వైజ్ మరికొంతమంది రెచ్చగొడతాడు. ఈ ముసుగులో జర్నలిస్టులు ఉంటారు, మేధావులు ఉంటారు, ఉగ్రవాదులు ఉంటారు, మతోన్మాదులు ఉంటారు, రాజకీయ నాయకులు అంతా ఉంటారు. అందుకే ఎవడి యొక్క నినాదం వెనక ఎవడి స్వార్థం ఉందో, ఏ స్వార్థం ఉందో తెలుసుకున్నంతకాలం నువ్వు గొర్రెవే, బర్రెవే, దొన్నవే. ఉమర్ ఖలీద్, ఇమాం, ఫాతిమా, హైదర్ అండ్ రెహమాన్, ఎవరు వీళ్ళంతా? ఈరోజు జైలులో ఉన్నటువంటి ముస్లిం మేధావులు, కుర్రాళ్ళే, అందరూ కుర్రాళ్ళే. మనం 2020లో సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించి నిరసనలు చెలరేగాయి. ఆ నిరసనలు చెలరేగినప్పుడు అందులో ఈ ముస్లిం కుర్రాళ్ళు, ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో, బాగా చదువుకుని వెల్ ఎడ్యుకేటెడ్, సొసైటీలో మంచి పొజిషన్స్లో ఉండి యూత్ని మొబిలైజ్ చేయగలిగి సోషల్ మీడియాలో చెలరేగుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే దీని కరెంట్ మొత్తం వెరిఫై చేశాక తెలిసింది. 7,000 మందికి పైగా గాయాలు, 53 మంది మృతి. ఇప్పుడు వీరిని విడుదల చేయాలని, బెయిల్ ఇవ్వాలని, అదని ఇదని చెప్పేసి కోర్టు కొంతమంది వెళ్ళారు. అప్పుడు మన కేంద్ర ప్రభుత్వం తరఫున లాయర్లు కానీ, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తరఫున లాయర్లు కానీ ఒకటే చెప్పారు కోర్టుకి, సార్ టెర్రరిస్టులు వాడి పైన ఉన్నటువంటి ఎవరన్నా ఏదైనా చెప్తే అదే చేస్తాడు అంటే టెర్రరిస్ట్ కన్నా ప్రమాదం ఎవడు సార్? ఆ పైనుండి వెళ్తే చేపించడం వాడు. ఆ పైనుండి ఎవరో తెలుసా? ఇదిగో వీళ్ళే. ఒకటి వేరే దేశాలలో ఉండే టెర్రరిస్టులు మన మీదకు తోలేవాళ్ళు, వాళ్ళని దొరికినా వదలకూడదు, చంపారు. మన దేశంలో ఉంటూ చదువుకున్నటువంటి వాళ్ళ ముసుగులో ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి కుర్రాలని రెచ్చగొట్టి మన దేశంలోనే విధ్వంసానికి వ్యూహరచన చేసి మనుషుల ప్రాణాలను తీసి దేశానికి సార్వభౌమత్వానికి భంగం కలిగించే విధంగా ఉన్నారే, వీరిని ఎలా బయటకు వదులుతారు సార్? ఉగ్రవాదుల కన్నా ప్రమాదం వీళ్ళు. చదువుకొని మేధావులు ముసుగులటువంటి నరహంతకులు వీళ్ళు. వీరినిగా వదిలిపెట్టొద్దు, జైళ్ళల్లోనే ఉంచండి అని చెప్పేసి కోర్టుకు చెప్పారు. కోర్టు కూడా సరే అని. మీరు చెప్పండి, ముస్లింల ముసుగులో, ముస్లిం మేధావుల ముసుగులటువంటి ఈ మతోన్మాదుల్ని, టెర్రరిస్టుల్ని ఏం చేయాలి? బయటకు వదిలిపెట్టేసి మరి కొంతమందిని తయారు చేయించాలా టెర్రరిస్టులుగా? నాకు తెలిసినటువంటి వారిలో కూడా కొంతమంది ఇలాంటి వాళ్ళే ఉన్నారు. వారిదే గొప్ప అంటూ, వారిదే కరెక్ట్ అంటూ, అలా కాదండి ఇక వదిలిపెట్టొద్దు అన్నట్టు నెమ్మదిగా అమాయకులని మీరు ట్రాప్లోకి ట్రాన్స్ఫర్ తాగుతారు. అన్నం పెట్టో, వాళ్ళకి కావాల్సింది ఇచ్చో, వాళ్ళకి కావాల్సిన విధంగా ఏదైనా మాటలు చెప్పు, నమ్మితే ఇక అంతే, వీళ్ళ దగ్గర ఇక బలైపోవడం. ఎలా వీళ్ళ దగ్గర బలవటం అంటే అలా కాదు, వేరే చోటకి వెళ్ళి వేరే వాళ్ళు చెప్పి నువ్వు కూడా చావాలి కథ. మానవ బాంబులు మొన్నడు ఉమర్ నబీ గడి తెచ్చినట్టు. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. మీది ఏ మతమైనా, మతోన్మాదంతో ఉన్నా, మీరు ఏ ప్రాంతమైనా, ఏ కులమైనా, ఎక్కడ వారైనా సరే, ఈ దేశంలో ఉంటూ ఈ దేశానికే నిప్పు పెడదామన్నట్టు, ఈ దేశంలో జనాన్ని చంపుతున్నట్టు చిన్న ఆలోచన వచ్చినా అంతిమంగా మీకు మరణం తప్ప వేరేది కాదు. దొరికారంటే జీవితాంతం జైల్లోనే.